ఎక్లీషియాస్టిస్ 4:9 and 10 తెలుగులో ప్రసంగి గ్రంథం అయితే ఎక్లీషియాస్టిస్ 4:9 and 10 2 are better than 1. నాకు చాలా సార్లు అనిపించే మాటే ఇద్దరు ఉండటం మేలు అని ఒక మాట ఉంటుంది. 2 are better than 1 because they have a good reward for their toil. మనకు చాలా సార్లు ఒంటరిగా ఉన్నోళ్ళు మనం చూస్తే చాలా అంటే కొన్ని టైంలో అనిపిస్తుంది అరే చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. వెదర్ ఇట్ ఈస్ కోవిడ్ ఓల్డ్ ఏజ్ లో ఎస్పెషల్లీ మనకి యంగ్ ఎనర్జీ ఉన్నంత వరకు అనిపించదు, కానీ 45-50 క్రాస్ అయిన తర్వాత ఆఫ్టర్ కోవిడ్ మనం చూస్తున్నాం 40-45 అయిన తర్వాత పీపుల్ డోంట్ హ్యావ్ దట్ గ్రేట్ ఎనర్జీ. ఆ టైం అయిన తర్వాత మనకి ఎవరైనా తోడుంటే బాగుంది అనిపిస్తుంది. ప్రభు అందుకనే చాలా ఉద్దేశపూర్వకంగా మనం ఊహ తెలిసిన తర్వాత తల్లిదండ్రులతో ఉండే సమయం చాలా తక్కువ. ఒక 10 నుండి 15-18 సంవత్సరాలు మాత్రమే మన తల్లిదండ్రులతో ఉంటాం. మెజారిటీ ఆఫ్ ద టైం మన లైఫ్ స్పాన్ ఒక 75 to 80 అనుకుంటే ఎక్కువ కాలం మనం మరి మీ ఇద్దరు కలిసి ఉండాలి. ప్రబలిక అండ్ శ్రవణ్ హ్యావ్ టు లివ్ టుగెదర్ ఫర్ ఎ లాంగ్ డ్యూరేషన్. మేబీ ఇన్ యువర్ లైఫ్ స్పాన్ 70 to 80% మీ ఇద్దరు కలిసి ఉండాలి. సో గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ సచ్ గ్రేట్ రిలేషన్. సో ఇందులో మనం ఆ దేవుని మాట ఒకటి గుర్తుంచుకోవాలి, ఇద్దరు ఉండటం మేలు. ఎందుకంటే ఒకరు పడిపోయేటప్పుడు ఇంకో లేపడానికి చెయ్యిచ్చి లేపడానికి. So that is a wonderful plan God what he is having. I won't go much into the scriptures. The essence of love ఏంటి ఈ రోజు మనకి సోషల్ మీడియా కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది అంటే, లవ్ అనగానే మనం ఓల్డెన్ డేస్ లో చూసేవాళ్ళం రాజులు తాజ్ మహల్ కట్టారని, లేకపోతే ఒక పెద్ద ప్యాలెస్ కట్టారని, చాలా విలువైన డైమండ్స్ తెచ్చి ఇచ్చారని వి యూజువల్లీ లిసన్. మరి మనకి ఇక్కడ ప్రభు చెప్తున్న లవ్ అయితే కొనద్దనండో లేదు, బట్టలు కొనొచ్చు, విలువైనవి గిఫ్ట్స్, ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ యూ కెన్ గివ్, గ్యాడ్జెట్స్ యూ కెన్ గివ్, బిల్డింగ్స్ యూ కెన్ గివ్, కార్స్ యూ కెన్ గివ్, ఇంకా డబ్బులుంటే ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు. బట్ లవ్ ఈస్ నాట్ జస్ట్ గివింగ్ మెటీరియల్ గూడ్స్ టు సమ్వన్, బట్ ఇట్ ఈస్ ఇన్ సింప్లిసిటీ. మనకి బైబుల్ అంతా చదివితే సింప్లిసిటీలోనే ఉంటుంది. ఎవ్రీడే యాక్టివిటీస్. ఒక రోజు శ్రవణ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి అలసిపోయి రావచ్చు, అలసి బాగా హీఈస్ టైర్డ్ అండ్ హీ హాస్ లాస్ట్ గాట్ ఎగ్జాస్టెడ్ ఇన్ హిస్ ఎనర్జీ. దెన్ ప్రబలిక యాజ్ ఏ బిహాఫ్ ఆఫ్ హిమ్ ఒక కాఫీ ఇచ్చి లేదా టీ ఇచ్చి ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. దెన్ షీ సేస్ ఇట్స్ ఎ గ్రేట్ వే ఆఫ్ షోకేసింగ్ ద లవ్. లవ్ అంటే మనకి ఏదో అంటే ఎవ్రీ డే జర్నీ ఇట్ ఇస్. మీరిద్దరు ఇప్పుడు స్టార్ట్ చేయగా ఎవ్రీ డే జర్నీ. You'll see highs and lows. మీరు మన లైఫ్ లోని ఒకేలా ఉండదు. ఇట్ ఈస్